ఈరోజు వచ్చేసి మన స్పెషల్స్ ఏంటంటే బంగాళదుంప కర్రీ విత్ చపాతీ. నేను చెప్పేసి వచ్చిందమ్మా చపాతీ అని. మీ వాయిస్ ఏ బాగా వచ్చిందమ్మా? గుజరాతీ చపాతీ అన్నమాట. ఈరోజు మన స్పెషల్ విత్ పొటాటో. ఇది వచ్చి మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట. వీడియో మీతో షేర్ చేసుకున్నామని చెప్పి ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ ఇంట్లో స్పెషల్ ఏంటంటే గుజరాతీ చపాతీయే. చూసి ఎంజాయ్ చేసే స్టార్ట్ చేసినమ్మా. ఏం పర్లేదు, నువ్వు మాట్లాడేది దీంట్లో రికార్డ్ అవుతుంది. ఎన్ని తీసే ఏం అవదు హర్ష. టక్క 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 కోసేసింది చిన్నమ్మ. లా 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 లా. ఓ పాట పాడ హర్ష. ఏంటో సైలెంట్గా ఉంటావు? పాడు ఏదైనా ఒక పాట. కావాలంటే వాయిస్ తీసేస్తాలే నీది అలా. బాబాయ్ మనం లంక ఎప్పుడు వెళ్దాం? నష్టాల్లో మునిగిపోతున్న తైవాన్ పిజ్జావా అని కొట్టు 100 కుప్పలు ఏం కొట్టాలి? నష్టాల్లో మునిగిపోతున్న తైవాన్ పిజ్జా, అదే తైవాన్ పిజ్జా కొట్టు. అమ్మో చిన్నమ్మ కళ్ళు మండుతానే చిన్నమ్మో. కరేపాకు తీసుకెళ్తాం. సాయంత్రం పుదీనా తీసుకెళ్తాం. వాటర్ ఎన్ని పోసుకోవాలి చిన్నమ్మ? పాపం తెలియదుగా చిన్నమ్మ వాళ్ళకి. కొత్తగా పెళ్ళి 4 గంటలకు చిన్నమ్మ. ఇది మధ్య డిస్టర్బ్ చేస్తున్నాను నువ్వు. చపాతీ పిండి, కర్రీ కావాల్సిన పీసెస్ అండ్ మేము వెరైటీ అంతా వెరైటీ. చక్కగా అన్నీ ఒక్క దాంట్లోనే. ఇంకా ఇప్పుడు మనం కర్రీ వండుకుంటున్నాం అనుకుంటా, అంతేనా చిన్నమ్మ?
మిర్చి. నేను హర్ష యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు చిన్న పట్టపోయావా అల్లం చిన్నపాయ పేస్ట్. పేస్ట్. హైట్ ప్రాబ్లం అయితే అంతా సొంతలోనే హైట్ అయిపోవాలి. దాన్ని కూర్చో నీ మీద కూర్చుంటే అబ్బా ఆడడానికి ఏమైనా పంటది కంటే మీకు కష్టమైతే ఇలా కూర్చుని ఇక్కడ వండుతున్నా తిన్నమ్మా. ఎంతసేపు నుంచి వండుకొచ్చిందమ్మా. సారీ ఉల్లిపాయలు కూడా. ఆడికోసం చేయాలి. అక్కడ ఎల్లో కలర్లోనే ఉంది, ఇక్కడే ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. టచ్ అప్పా కర్రీ ఇంకా అయిపోలేదండి. కింద 8 సినిమా 3 गुजराती चपाती गुजराती वाइस చపాతీ అని చెప్పారు. ఫేమస్ ఏంటంటే ఆ మూకుడి అంటారు. గుజరాతీ మూకిడి వాళ్ళు గుజరాతీ వాళ్ళు ఎక్కువగా అందులో చేస్తారు, కాలుస్తారు. మనం కనిపించకపోతే వీళ్ళు ఎందుకు చూస్తాచుందమ్మ. నువ్వు కనిపించు. నేను చేస్తా లాస్ట్ 1 చపాతి. నా నీయో రకమైన ఇంకా గుండ్రంగా వస్తాయి. ఇంకో వెరైటీ గుండ్రంగా వచ్చిందమ్మా. అనుకుని చేస్తారు.
అయినా లే వద్దు. నీ మొహం తీసిలే, తీకొని తీయి స్వాతి. పంచదార చపాతీ చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు చపాతీ అంట, పంచదార చపాతీ అంట చేస్తున్నాడు. పెట్టే. అరే అది అసలు ఏ యాంగిల్లో వస్తుందిరా? ఏమన్నా పెట్టచ్చు, ఏమో అవ్వదు అది. పంచదార చపాతీ పేరు అది. పంచదార చపాతీ. హర్ష హర్ష అది మనకు తగ్గట్టుగానే అతుక్కుపోయేస్తుంది. మొన్నే అట్లా వదిలేయమ్మా, ఇంకా రాదు పలుసుగా. ఎన్నిసార్లు వేస్తావు ఇలా? పంచదార వేయలా, నేను వేసేందాడ. అదే అది ఎలా కాలుస్తాం ఇప్పుడు? కొంచెం వెనకోసి బాగుంటుంది. ఎంత వేసావమ్మా? నెయ్యి కొంచెం. అది లాస్ట్ లో కాలుద్దాం, ఒక ప్లేట్ లో పెట్టుకో. వద్దు. నీ కాలు ఇస్తానన్నాగా, అట్లా పెట్టు. బాగుంది. ఉంటుంది లాస్ట్ లో కలుద్దాం. చిన్న ప్లేట్ లో పెట్టు. కాల్ చేస్తామమ్మా, బొబ్బట్లా బొబ్బట్లు రెడ్ చేద్దాం. అలా వద్దు, రేపు ముందు అక్కడ పెట్టు. ఏ అదే ఎలా ఉడికిద్దిరా? మరి లేకపోతే అట్టే ఉడికి, లేకపోతే పోయిద్దాం. చూసాక ఫ్రెండ్స్, ఇదే గుజరాతీ వాళ్ళు వాడే మూకుడు అన్నమాట. ఇది వచ్చి మట్టితో తయారు చేసిన మూకుడి. దీనికి మనకి స్టాండ్ పెట్టాడు అంతే. గుజరాతీ వాళ్ళందరూ మ్యాక్సిమం ఇవే మూకుళ్ళు వాడతారంట. నీరు బాగుంది. అది వేడవని దాని మీద ఇప్పుడు కాలితే దాని మీద రుద్దుకుంటావు. కాలితే కాలితే రుద్దేది. రాసేవరా ఫుల్గా నెయ్య. పంచదార చపాతీ చెప్పు. పంచదార చపాతీ మీరు చెప్పినాక ఎలా కాదు, రికార్డ్ అయ్యింది దీంట్లో. హర్ష గడి పంచదార చపాతీ బాగుంది. మా తమ్ముడు చేసిన చపాతీ చూడండి ఎట్లా అయిందో. పంచదార తేవక దతికిపోయింది హర్ష. అరే ఇప్పుడు నా చపాతీకి ఏమన్నా ఆటంకం వచ్చిందనుకో. ఇంకా మూకుడు ఉంది. ఏం లేక ఉండు, గీకిస్తే నూనె కానీ నెయ్యి కానీ అసలు ఏమి వేయక్కర్లేదమ్మా. ఇక్కడ అంటే వేసేసాక అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ పెట్టి వెన్న వేయాలి. చూసా కదా ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట. నా పాలసీ ఎప్పుడు ఒకటే, వండటంలో లాస్ట్, తినడంలో ఫస్ట్ అన్నమాట. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను తినడానికి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేయడం అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నమ్మ అయితే చాలా వెరైటీస్ పెట్టేసింది. చపాతీ మొత్తం అంతా నెయ్య, చాలా స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకొచ్చేసి కర్రీ అన్నమాట, పొటాటో గ్రేవీ కర్రీ, అలాగే నిమ్మకాయ మజ్జిగ స్పెషల్ దీంట్లో.